సోనీ అంటారు, ఇంకేదో అంటారు, మొత్తం ఓటీటీలు పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉన్నారు. పరిశ్రమ ఆగమాగంలో ఉంది. కార్మికులు నానా ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమా థియేటర్ ఓనర్లు చాలా పరిశ్రమలో ఉన్నారు. నువ్వు నిజంగానే గనక ఈ మారుతున్నటువంటి ఒక సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక పరిణామక్రమాన్ని అర్థం చేసుకొని ఆ పరిశ్రమను కాపాడి ఆ పరిశ్రమ పైనటువంటి ఒక లక్షలాది మంది వేలాది మంది సినీ నటులు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ అంటాం, వాళ్ళందరినీ ఎట్లా ఆదుకోవాలా అని చెప్పని ఒక మంచి పాలసీలు విధానాలు తయారు చేయాల్సిన ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కమిషన్లకు ఎగబడి నచ్చినోనికేమో మెమోలు, నచ్చనోనికేమో జైళ్ళు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరించడం ఎంతవరకు న్యాయమవుతుంది? ఇవాళ हम भी अगर थिएटर को गए तो बड़े भाई సినిమా టికెట్ 200 రూపాయలు ఉంటే పాప్కార్న్ కొనుక్కుంటే 400 రూపాయలు, ఛాయ్ తాగితే 200 రూపాయలు. ఓ చిన్న కుటుంబం పోతే 2-3 వేల రూపాయలు తగ్గకుండా ఇవాళ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ఏ థియేటర్కి పోయినా దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ థియేటర్లలో జరుగుతున్నట్టుగా దోపిడీని అరికట్టండి మీరు. దోపిడీ థియేటర్లలో ఫిలిం ఈజ్ ఆల్వేస్, సినిమా ఈజ్ ఆల్వేస్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అది పేదవాడికి ఆహ్లాదం కలిగించేటువంటి, పని ఒత్తిడి నుండి వాడికి కొంత రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక లో కాస్ట్ టూల్ అది. ఆ లో కాస్ట్ టూల్ను కాత ఇష్టం వచ్చినట్టు, నచ్చినోనికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవోలు ఇచ్చి, నచ్చనోనికేమో రాత్రులు ఇచ్చి ఈ రకంగా వ్యాపారానికి దోపిడికి పాల్పడ్డట్టయితే నువ్వు పేదవాళ్లకు కనీసం సినిమా కూడా అందుబాటులో ఉండకుండా ఇవాళ విచ్చలవిడిగా పాల్పడతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, ఈ అడహాక్నెస్ ఎందుకు నీకు? అఖండాకి ఎందుకు ఇస్తావు? రాజాసాబ్కి ఎందుకు ఇవ్వవు? చిరంజీవి గారి సినిమా పేరు ఏదో ఉంది, దానికి ఎందుకు ఇస్తావు? ఇంకో వాటికి ఎందుకు ఇవ్వవు? చిన్న సినిమాలకు ఎందుకు ఇవ్వవు? పెద్ద సినిమాలకు ఎందుకు ఇస్తావు? బడా బాబులకు ఎందుకు ఇస్తావు? ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వవు? యూనిఫార్మిటీ కావాలా అని చెప్పని కోర్టులు మత్తుకుంటా ఉన్నాయి. దెర్ ఆర్ సెవరల్ కేసెస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్ టుడే. సెవరల్ కేసెస్, చాలా రిట్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి, కోర్ట్స్కి అడుగుతూ ఉన్నాయి. మీరు ఊకేందా రోజుకు ఒక మెమో పట్టుకొచ్చి మమ్మల్ని ఎందుకు కోర్టులలో రిట్లేసి మా టైం అంతా ఖరాబ్ చేస్తూ ఉన్నారు? మీరు ఒక కామన్ పాలసీ పట్టుకరండి, ఒక బేసిస్ పట్టుకరండి. ఏ ప్రాతిపదిక మీద ఏ సినిమాకు మీరు ఈ రకంగా ధర పెంచుకోవడం కోసం అవకాశం ఇస్తారు అని చెప్పని పాలసీ పట్టుకరండి అంటే తెస్తామని చెప్పని గంగిరెద్దులు తలూపినట్టుగా ప్రభుత్వానికి సంబంధించినట్టుగా జీపీలంతా కోర్టులో చెప్తారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా అడ్డమైనగా రాత్రి అగ్రిమెంట్లు, అర్ధరాత్రి మెమోలు ఇస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు, నల్లగొండ బిడ్డ, పౌరుషం ఉంటే రాజీనామా చేయి, లేకుంటే ఈ ముఖ్యమంత్రి కార్యాలయము, ముఖ్యమంత్రి సన్నిహితులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇంట్లో అని చెప్పని నిలనది. అది లేకుండా తప్పుపట్టినటువంటి ఒక హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తే దీనివల్ల నీకు లాభం జరగదు, ప్రజలకు లాభం జరగదు. సినిమా పరిశ్రమను ఈ దోపిడీ నుండి కాపాడాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కంచె చేయను వేసినట్టుగా ఉంది మీ పరిస్థితి. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఎ హోమ్ మినిస్టర్, మీరు హోమ్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఈ రకమైన దోపిడీకి పాల్పడడం న్యాయం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో కర్రు కాల్చి మీకు కూడా వాత పెడతారు.